నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఓటు వేసే ముందు సరైన దిశగా ఆలోచన చేయకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో మన పక్క రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలే ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తుంది. అదే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేయడం సాధారణ విషయం. ఓట్లు అధికారం కోసం ముస్లింలను నెత్తిన పెట్టుకుంటారు. అయితే ముస్లింలకు అనుకూలంగా ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే అర్థమవుతుంది. 2.5 ఏళ్లుగా సిద్ధరామయ్య ప్రభుత్వంలో ముస్లింల అరాచకాలు ఎలా సాగుతున్నాయో కళ్లకు కడుతుంది. ఆ మధ్య ఏకంగా టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించిన ముస్లింలు హిందువుల ఇళ్లపై రాళ్లు వేసిన ఘటన మరొక ముందే మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు హిందూ ఆలయాల నుంచి పన్ను వసూలు చేస్తామంటూ అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు. అక్కడితో ఆగకుండా మరో హిందూ వ్యతిరేక నిర్ణయంతో సిద్ధరామయ్య సర్కార్ ముందుకొచ్చింది. అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటైన అత్యంత శక్తివంతమైన మైసూర్ చాముండేశ్వరి ఆలయాన్ని చేజిక్కించుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తోంది. ఆలయ అభివృద్ధి పేరుతో చాముండి కొండనే మింగేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసింది. చాముండి ఆలయంతో పాటు దాని అనుబంధ ఆలయాలను, తద్వారా వాటి ఆస్తులను హస్తగతం చేసుకునేందుకు కన్నడ కాంగ్రెస్ పాలకులు పావులు కదిపారు. ఈ క్రమంలో శ్రీ చాముండేశ్వరి క్షేత్ర డెవలప్మెంట్ అథారిటీ 2024 పేరుతో ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. అంతర్జాతీయ యాత్రికులు, సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రంగా చాముండేశ్వరి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆలయాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని సదరు చట్టంలో పేర్కొన్నారు. అయితే సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూర్వపు రాజకుటుంబానికి చెందిన ప్రమోదాదేవి వడియార్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ హేమంత్ చందన్ గౌడ్ తో కూడిన సింగిల్ జడ్జ్ బెంచ్ ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. దీనిపై స్పందించిన మైసూర్ రాజవంశ వారసుడు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజు వడియార్ చాముండేశ్వరి ఆలయం తమ రాజవంశానికి చెందిన ప్రైవేటు ఆస్తి అని స్పష్టం చేశారు. చాముండేశ్వరి కొండలపై నియంత్రణ సాధించడానికి కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం నిలిపివేసింది అన్నారు. ఇన్నేళ్లుగా అనుసరించిన విధానాలను అలాగే కొనసాగించాలని సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ప్రజాస్వామ్యంలో రాజులు, రాజకుటుంబాలు లేవని, కాబట్టి ఈ రాజకుటుంబపు ఆస్తిని కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు పంచిపెట్టాలని కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్ అన్నారు. ఆలయాలకు సంబంధిస్తే పంచిపెట్టేస్తారు, అన్య మతాలకు సంబంధించేస్తే కాపాడుకుంటూ వస్తారు. వారెవ్వా, కాంగ్రెస్ ప్రభుత్వమా మజాకా? మరోవైపు మైసూర్ రాజకుటుంబంలోని రాజమాత ప్రమోదాదేవి వడియార్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. చాముండేశ్వరి దేవి మా రాజకుటుంబానికి ఇలవేల్పని, ఆలయాలన్నీ తమ ప్రైవేటు ఆస్తులని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. 1971లో 26వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం రాజకుటుంబాలన్నీ తమ ఆస్తుల జాబితాలు సమర్పించాలని ఆదేశించిందని గుర్తు చేసిన రాజమాత అప్పుడు సమర్పించిన తమ ఆస్తుల జాబితాలో చాముండి కొండ మీదున్న గుడిని గురించి చెప్పారు. అయితే ఇక్కడ ఒక్కటే ప్రశ్న, ఆలయాలపై కన్నుపడ్డ ఈ కాంగ్రెస్ పాలకులు దశమ భాగంతో కోట్లను కొల్లగొడుతున్న చర్చిలు కానీ, వక్ఫ్ బోర్డులతో లక్షల ఎకరాలు కబ్జా చేస్తున్న వక్ఫ్ బోర్డులపై కానీ ఎందుకు చర్యలు తీసుకోరు? ఈ ప్రశ్నకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్ ద్వారా సనాతన ధర్మాన్ని, జాతీయవాదాన్ని, దేశహితాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అనుకుంటే ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.